ఉగాది తర్వాత సన్నబియ్యం ఇస్తా అని చెప్పేసి ప్రజలకి మాట ఇచ్చిండు. అన్నట్టే నెరవేర్చుకుండు. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇస్తా అని ఈ రోజు ఇచ్చిండు. ఇచ్చినందుకు మాకు గదిలో అందరం వెళ్ళి తెచ్చుకున్నాం సన్నబియ్యము. ఆ బియ్యము మన చేనులో వండించిన బియ్యం లాగా ఉన్నాయి. చాలా అసలు వండుకుంటే అదే అట్టునే అనిపించింది. మేము తెచ్చుకుని వండుకున్నాం. ఒక్కొక్కటి లైన్ గా నెరవేరుస్తూనే ఉండు. లేట్ అయినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకుంటుండు రేవంత్ అన్న. ఇంకా ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన సన్న బియ్యంతోనే వండి రాజశేఖర్ అన్నని పిలుచుకున్నాను, ఆహ్వానించుకున్నాము. రైస్ చెప్పాను కదా, మా చేనుల వండి మాకు మా అమ్మ వాళ్ళకి శల్కా ఉంది పొలము, అక్కడి నుంచే తెచ్చుకునే వాళ్ళం మేము. ఇంతవరకు కొనేది ఏమీ లేదు అక్కడి నుంచి. ఇప్పుడు అవి ఎట్టున్నాయో ఇవి కూడా అలానే ఉన్నాయి. అసలు ఇప్పుడు తిని చూస్తున్నాం. చాలా రుణపడి ఉన్నాము అన్నకి. ఎందుకనంటే ఎప్పటికీ రుణపడి ఉంటాము అన్నకి. ఎందుకనంటే అసలు మస్తు ఆదా అవుతుంది బియ్యానికి. ఇప్పుడు బయట కొనాలంటే 1500 రూపాయలకి 25 కిలోల బస్తా. అంత కొనలేని స్తోమతి ఒక్కొక్కసారి ఉపవాసం పండుకునే రోజులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ రోజులు ఉండవు కదా. ఎందుకంటే రేషన్ ఇప్పుడు నెల వచ్చేసరికి రేషన్ షాప్కి వెళ్ళి సన్న బియ్యం వస్తాయి. అవే వండుకొని తినొచ్చు. ఏదో ఒకటి పూటకి కారమో గంజో ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు. ఇంకా అన్న ఏమంటారు సామాన్లు ఇస్తా అన్నారు తక్కువ రేటుకి షాప్ బయట దొరికేదానికన్నా. ఇంకా అవి కూడా వచ్చినాయి అనుకో, ఇంకా మాకు అసలు కడుపు నిండా ఉంటది. పిల్లలు ఉన్న వాళ్ళకు, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు మస్తు సహాయం చేసినట్టు ఉంటది అన్న అయితే ఇవన్నీ ఉన్నందుకు.